మరో ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుండి వీరయ్య గుప్తా గారు పంపించారు. మంగళసూత్రాలు ఒక్కొక్కరు ఒక్కో ఆకారంలో చేయిస్తూ ఉంటారు, వీటిలో ఏది ప్రామాణికం అని అడుగుతున్నారు. ఇక్కడ ప్రామాణికం అనే భావనకు ప్రాధాన్యం తక్కువ. ఎందుకంటే మనకి శాస్త్రాల్లో కూడా ఒక చోట ఒక వాక్యం ఉంటుంది, ఇంకొక చోట ఇంకొక వాక్యం ఉంటుంది. అలా వాటికి వైరుధ్యం ఉన్న పక్షంలో వంశాచారాత్ వ్యవస్థ అంటారు. అంటే కులాచారాన్ని బట్టి దాన్ని ఆచరించడం మంచిది. అయితే వర్తమాన కాలంలో ఉన్నటువంటి చాలా దురదృష్టం ఏమిటంటే మన వంశాచారం ఏమిటో మనకే తెలియని పరిస్థితిలో మనం పెరుగుతున్నాం. దాంతో వైవిధ్యాలు కనిపిస్తున్నాయి తప్పితే మనం అనుసరించాల్సింది ఏమిటో ఎవరిని అడగాలో తెలియట్లేదు. అంటే తనకి తెలియకపోతే తండ్రిని అడగాలి, తండ్రికి తెలియకపోతే తాతను అడుగుదామంటే వాడు ఉండడు, పోనీ ఉన్న ఆయన కూడా తెలుసో తెలియదు. ఈ రకమైన స్థితి. అలాగే ఇదివరలో కుల పురోహితులు అనేవాళ్ళు ఉండేవారు. వీడికి తెలియని విషయాన్ని వాడైనా చెప్పేవాడు కనీసం. అంటే అది కూడా లేకుండా వలసలు వెళ్ళిపోవడం మొదలైనటువంటి వాటి వల్ల వాళ్ళకి దూరం అయిపోతున్నాడు. అంటే ఏం లేదు, సంప్రదాయాలను విడిచిపెట్టేయడం ఎక్కువైపోతుంది. అందుకని ఇక్కడ దీంట్లో ఎవరికి ఏది ప్రమాణం అనేది ముఖ్యం కాదు. అంటే ఏ గ్రంథంలో ఏది ఉందనేటువంటి దానికంటే కూడా వంశాచారం ఏమిటి అనేటువంటిది చాలా ముఖ్యం అన్నమాట. ఉదాహరణకి మనకి రామాయణంలో సీతా కళ్యాణం ఘట్టంలో ముహూర్త సమయానికి పాణింగృహ్ణీష్వపాణిన అంటే చేత్తో చేయబట్టుకోమంటాడు. ఆ పాణిగ్రహణమే పెళ్లికి పేరు కదా. పాణిగ్రహణం జరుగుతుందంటే పెళ్ళి అవుతుంది. అంటే ఈ పాణిగ్రహణం అక్కడ వ్యవస్థలో ముఖ్యమైనది. ఇక్కడ ప్రస్తుతం మనం ముహూర్తానికి ఏం చేస్తున్నాం అంటే జీలకర్ర బెల్లం పెట్టడం అనే కార్యక్రమం చేస్తున్నాం, తాళిబొట్టు కట్టడం చేయట్లేదు. కొన్ని చోట్ల అది చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఎవరి వంశాచారాన్ని అనుసరించి వాళ్ళు ఆచరించటం ముఖ్యమే తప్ప ఎన్ని వైవిధ్యాలు ఉన్నాయి, వీళ్ళ దృష్ట్యా అది తప్పు వాళ్ళ దృష్ట్యా ఇది తప్పు అనేటువంటి ధోరణి మాత్రం సరి అయినది కాదు. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. గుంటూరు నుండి ప్రసాదరావు గారు పంపించారు. సాధకులు జంతు చర్మాలని ఆసనాలుగా ఉపయోగిస్తారు, ఎందుకు అని అడుగుతున్నారు. చేలాజన కుశోత్తరం భగవద్గీతలో చెప్తాడు. వస్త్రం, దాని క్రింద అజనం అంటే కృష్ణాజనం, దాని కింద దర్భాసనం, ఆ విధంగా ఆసనం వేసుకుని కూర్చోవాలి అనే విషయాన్ని చెప్తారు అక్కడ. దీనిలో ఏమిటవుతుంది అంటే ఆ చర్మ చూసిన వెంటనే అసలు మనిషికి ఏ భావన కలుగుతుంది? ఏదీ శాశ్వతం కాదు, ఏదీ శాశ్వతం కాదు అనేటువంటి భావన కలగడం ద్వారా వ్యక్తి దేని యందు మనసును లగ్నం చేస్తాడు? దైవమందు లగ్నం చేస్తాడు. తన శరీరం అనేటువంటి దాని యొక్క వ్యవస్థ అర్థమవుతుంది. తద్వారా వ్యక్తికి ఆ ఉన్ముఖత, దైవంపై ఉన్ముఖత పెరిగేటువంటి అవకాశం పెరుగుతుంది. అలా కాని పక్షంలో ఏమవుతుంది అంటే ఈ శరీరమే తాను అనుకుంటున్నాడు, తాను అనుకుని దాన్ని పోషించుకోవడమే గొప్ప అనుకుంటున్నాడు, దానికి చుట్టూ ఉండేటువంటి వస్తువులను సంబంధించినవిగా పోగేసుకోవడమే గొప్పతనం అనుకుంటున్నాడు. తద్వారా ఏమైపోతున్నాడు అంటే ఉదాహరణకి ఒకడు గంట శ్రమపడ్డాడు 10 రూపాయలు సంపాదించాడు, ఒకడు గంట శ్రమపడ్డాడు 100 సంపాదించాడు, ఒకడు గంట శ్రమపడ్డాడు 1000 సంపాదించాడు. ముగ్గురిని మీరు అడిగితే చాలా కష్టపడి సంపాదించామని అంటారు. కానీ నాయనా నీకంటే తక్కువ కష్టపడేటువంటి వాళ్ళు కొందరున్నారు, ఎక్కువ కష్టపడేటువంటి వాళ్ళు కొందరున్నారు. ఎక్కువ కష్టపడేవాడు కూడా నీకంటే తక్కువ పొందుతున్నాడు, నువ్వెలా ఎక్కువ పొందుతున్నావు అని అడిగితే అప్పుడేం సమాధానం చెబుతాడు? నా తెలివితేటలండి అంటాడు. బాగుంది నాయన, నీకంటే తెలివైన వాడు కూడా చాలా మంది ఉన్నారు లోకంలో, వాళ్ళు కూడా తక్కువే పొందుతున్నారు, నువ్వెలా ఎక్కువ పొందుతున్నావు అని అడిగితే చెప్పే సమాధానం ఏంటి? నా లక్ అంటాడు, లేదా నాకు వచ్చిన అవకాశం అంటాడు. ఈ అవకాశము అనేదానికైనా లక్ అనేదానికైనా అర్థం ఏమిటి అంటే పూర్వపు పుణ్యాన్ని ఇప్పుడు డబ్బుగా మార్చుకోవడం అని అర్థం. ఈ పూర్వపు పుణ్యాన్ని డబ్బుగా మార్చేసుకుంటే డబ్బును మళ్ళీ పుణ్యంగా మార్చుకోలేని పక్షంలో వీడికి పుణ్యం అయిపోతుంది, లేకుండా అయిపోతుందిగా. బ్యాంకులో ఉన్న డబ్బుకి చెక్కులు రాసుకుంటూ వెళ్ళిపోవడమే, వేయడం లేకపోతే చెక్కులు ఏం పని చేస్తాయి?
పనిచేయవు కదా. లాగా వ్యక్తి ఏమైపోతున్నాడంటే పుణ్యాన్ని వాడుకోవడమే గొప్ప అనుకుంటున్నాడు. పుణ్యాన్ని వాడుకోవడం గొప్ప కాదు, పుణ్యాన్ని పెంపొందించుకోవడం గొప్ప. అందుకనే ఋషులందరూ కూడా తపస్సు చేసుకుంటూ పుణ్యపురుషులై పూర్తి పుణ్యంతో నిండిపోయిన వాళ్ళై రావణాసురుడు వచ్చి చంపేస్తుంటే తమ పుణ్య బలంతో వాడిని హుమ్మని చంపేయగలరు వెంటనే. కానీ ఊరుకున్నారు. ఎందుకు? పుణ్యం పోతే సంపాదించుకోవడం కష్టం, శరీరం పోతే మళ్ళీ ఇంకో శరీరం ఎలాగా వస్తుంది. ఆ వచ్చే నాటికి ఈ పుణ్యం ఖర్చు పెట్టేసుకుంటే దుఃఖమయమైనటువంటి జీవనం వస్తుంది, ఈ మంచి వాసనలు లేని జన్మ వస్తుంది. అందుకని పుణ్యాన్ని ఎక్కువ మనం కాపాడుకోవాలి అని చెప్పి వాళ్ళు కాపాడుకుంటూ వచ్చారు. అందుకనే లౌకికంగా ఎన్నో విజయాలు సాధించినటువంటి వ్యక్తులు కూడా మనశ్శాంతి కోసం, ప్రసన్నత కోసం ఇవేమీ సాధించని ఏ ఋషితుల్యుని దగ్గరకో వెళ్ళి ఆశ్రయిస్తున్నారే తప్ప వాడొచ్చి వీడిని ఆశ్రయించట్లే. ఒకవేళ ఈ ధనవంతుడిని ఆశ్రయించేవాడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడు దొంగ అవుతాడే తప్ప ఋషిగాడు. కాబట్టి ఇక్కడ ఋషిగా తాను వికసించడం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని సాధించుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలే తప్ప వ్యక్తి లౌకికమైనటువంటి అభివృద్ధులను నేను ఇది సాధించాను అది సాధించాను అనడానికి కాదు. ఈ విషయాన్ని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే మన యొక్క ప్రవర్తనను చక్కగా శాసించుకోవచ్చు, దాని ద్వారా ఆనందాన్ని సాధించవచ్చు. ఈ విధంగా పులి చర్మను ఆసనంగా వేసుకున్నటువంటి సన్యాసి జీవహింసను విడనాడాలి అనేటువంటి జ్ఞానాన్ని పొందుతాడు. జింక చర్మను ఆసనంగా వేసుకున్నటువంటి వ్యక్తి ఏ జీవికైనా ఇదే పరిస్థితి అనే జ్ఞానాన్ని సాధించి తానుగా భగవంతుని అనుగ్రహం కోసం పాటుపడేటువంటి లక్షణాన్ని పెంపొందించుకుంటాడు. ఎందుకంటే ఈ లేడి చర్మ ఏదైతే ఉందో అది ఏది సూచిస్తోంది? ఆ లేడి ఎవరికీ ఏమీ అపకారం చేయకపోయినా కూడా చంపబడుతోంది. ఆ విషయాన్ని గ్రహిస్తే మనకు రక్షించేటువంటి వాడు భగవంతుడు ఒక్కడే అనే విషయం మనకు స్పష్టమవుతుంది. అందువలన మనం ఏదైనా చాలామంది అంటుంటారు, నేను ఎవరికి ఏం అపకారం చేయలేదండి, నాకు ఎందుకు వచ్చిందండి ఈ కష్టం అంటుంటారు. ఎవరికి ఏం అపకారం చేయక్కర్లేదు, కష్టాలు వస్తూనే ఉంటాయి, సహజంగానే వచ్చేస్తుంటాయి. ఆఖరికి డబ్బు సంపాదించుకుంటేనే ఒక 5 శత్రువులు తయారవుతారట. ఏది వీడేం చేయక్కర్లేదు, వాళ్ళే శత్రువులుగా తయారైపోతారు. ఎవరు వాళ్ళు అంటే తన జ్ఞాత ఒకడు, అంటే వాడు సంపాదించుకోలేదు, వీడి దగ్గర ఉంది, వాడికి అవసరం, వీడు ఇవ్వట్లేదు అలాగే అనమాట. అందుకని వాడు శత్రువు అయిపోతుంటాడు. అలాగే రాజు ఒకడు, ఎందుకంటే వాడు ఏం చేస్తాడు, ఎలా వీడి దగ్గర నుంచి డబ్బు లాగాలా అని చూస్తాడు. అలాగే దొంగ ఒకడు, దొంగ ఏమీ లేని గుడిసెలోకి దొంగతనానికి పెడతాడా, ఎక్కడుందో అక్కడికే పెడతాడు. ఇలాగా మనకి శత్రువర్గాన్ని మనం తయారు చేసుకోవడానికి కూడా పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఇది మనం సంపాదించుకోవడమే, ఎవరికి అపకారం చేయకపోయినా కూడా. కాబట్టి మనం ఈ లేడి చర్మాన్ని చూచినప్పుడు వ్యక్తి ఏ విధంగా భావన చేయగలుగుతాడు అంటే, ఎవరికి ఏమీ అపకారం చేయకపోయినా ఇతరులు మనకు అపకారం చేసే అవకాశం ఉంది, భగవంతుడిని ప్రార్థించడం ఒకటే శరణ్యం అనేది అనుక్షణం గుర్తు చేయడానికి